హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి శారీ పెయింటింగ్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్ ఉంది కదా, దీన్నే సేమ్ వేయబోతున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. కోసం అయితే నేను 4 కలర్స్ ని యూస్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి వైట్, బ్లూ, లెమన్ ఎల్లో అండ్ అలాగే గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను. ఈ 4 కలర్స్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే వైట్ కలర్ తీసేసుకొని ఫ్లవర్స్ కి, లీవ్స్ కి మొత్తం కూడా ఫిల్ చేయాలి. మనం ఎప్పుడైనా కానీ డార్క్ కలర్స్ యూస్ చేసినప్పుడు కానీ, లేదంటే కొంచెం డిఫరెంట్ కలర్స్ ని యూస్ చేసినప్పుడు దాని షేడ్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ప్రైమర్ లాగా మనము వైట్ కలర్ పెయింట్ అయితే వేసుకోవాలి. అయితే వైట్ కలర్ ని ప్యాలెట్ లోకి ఎంత అవసరమో అంత తీసుకోండి. సో అలా తీసుకున్న తర్వాతకి 1-2 డ్రాప్స్ వరకు వాటర్ ని వేసేసుకోండి. మరీ ఎక్కువగా వేయొద్దు. వాటర్ అనేది కొంచెం ఒక 1-2 డ్రాప్స్ వేసుకున్నారంటే సరిపోతుంది. సో అలా వేసుకున్న తర్వాతకి మిక్స్ చేసేసుకొని ఫ్లవర్ కి అప్లై చేసేసుకోవడమే. ఈ పెయింట్ అనేది వేసుకునేటప్పుడు స్పీడ్ గా కాకుండా స్లోగా వేసుకోండి. స్పీడ్ గా వేసుకుంటే ఏంటంటే పక్కన శారీకి అంటుకోవడము, చేతులకు అంటుకోవడం జరుగుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే స్లోగా వేసుకోండి. మీరు స్లోగా వేసుకున్నప్పుడే పెయింటింగ్ అనేది నీట్ గా వస్తుంది, అలాగే ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుంది. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కార్నర్స్ కి నీట్ గా అనుకుంటూ అప్లై చేసేసుకోండి. ఇలానే మొత్తం ఫ్లవర్ కూడా వేసేసుకోవాలి. ఫ్లవర్ అంతా కూడా వైట్ కలర్ అప్లై చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ పైన కనిపిస్తున్న 2 ఆకులు ఉన్నాయి కదా, ఈ లీవ్స్ కి కూడా వైట్ కలర్ పెయింట్ అనేది వేసేసుకోవాలి. దీన్ని కూడా చాలా స్లోగా వేసేసుకోండి, ఎందుకంటే కార్నర్స్ అనేవి షార్ప్ గా రావాలి, నీట్ గా రావాలి, కాబట్టి స్లోగా వేసేసుకోవాలి. ఫ్లవర్ కి, లీవ్స్ కి మొత్తం కూడా వైట్ కలర్ అప్లై చేసేసుకున్న తర్వాత బ్లూ కలర్ ని తీసుకోండి. సో ఇక్కడ నేను బ్లూ కలర్ ఫ్లవర్ ని యూస్ చేస్తున్నాను కాబట్టి బ్లూ కలర్ తీసుకున్నాను. అండ్ అలాగే కొంచెం వైట్ కలర్ తీసుకొని ఇలా బ్రష్ ని కొంచెం రౌండ్ గా తిప్పుకుంటూ వైట్ కలర్ లో డిప్ చేయండి. అంతే, లైట్ గా అలా డిప్ చేసి అక్కడ మీకు పైన మొగ్గల్లాగా కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఇలా అనండి, జస్ట్ టచ్ చేసినట్టు చేయండి అంతే. బ్రష్ ని కిందికి లాగడం లాంటిది ఏది చేయకుండా జస్ట్ అలా టచ్ చేయండి, నీట్ గా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. వచ్చేసి ఫ్లవర్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను ఫ్లవర్ కి బ్లూ కలర్ యూస్ చేస్తున్నాను. బ్లూనే వేసుకోవాలని ఏం లేదు, రెడ్, పింక్ మీ ఫేవరెట్ కలర్ ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బ్లూ కలర్ ని బ్రష్ తోటి కిందికి లాగినట్టు చేయండి, మీకు గీతల్లాగా వస్తుంది. సో అలా రావాలి. బ్లూ కలర్ మొత్తం వేసుకున్న తర్వాతకి వైట్ కలర్ ని వేసుకోవాలి. సో వైట్ ఏంటంటే కింది నుంచి పైకి జరపాలి బ్రష్ ని, రెండు కలిసిపోయేలాగా అస్సలు కదపకండి, ఎందుకంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది బ్లూ వైట్ కలిస్తే. చూపిస్తున్న విధంగా ఇలా బ్రష్ ని పైకి లాగండి. సో నీట్ గా చేయండి, కలర్ అనేది మిక్స్ అవ్వకుండా. సో ఇలా చేసుకున్నారంటే అయిపోయినట్టే ఫ్లవర్ అనేది. అండ్ అలాగే కింద అయిపోయింది కదా, పైన కూడా సేమ్ అలాగే చేసుకోండి నీట్ గా.
చూసారు కదా, ఫ్లవర్ వేసుకోవడం అయితే అయిపోయింది. ఫ్లవర్ ఇలా రావాలి. నెక్స్ట్ లీవ్స్కి వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ అలాగే గ్రీన్ కలర్ని యూస్ చేస్తున్నాను. వీడియోలో కొంచెము గ్రీన్ అనేది లైట్గా కనిపిస్తుంది, కానీ అది మామిడాకు ఉంటుంది కదా, సో ఆ కలర్లో ఉంటుంది. ఆకులకి మీకు ఏ గ్రీన్ ఉన్నా వేసుకోవచ్చు, ఈ గ్రీనే వేసుకోవాలని ఏం లేదు. సో 80% వరకు గ్రీన్ వేసేసుకొని మిగిలిన 10-20% ఎల్లోని స్ప్రెడ్ చేసుకోండి. ఎల్లోని ఒక లైన్ లాగా గీసి దాన్ని అయితే స్ప్రెడ్ చేసుకోండి, అప్పుడే నీట్గా వస్తుంది షేడ్ అనేది. పెయింటింగ్ వేసుకునేటప్పుడు బ్రష్ అనేది జారి శారీ మీద పడుతుంది. సో అలా అవ్వకుండా బ్రష్ అనేది కొంచెం జాగ్రత్తగా పట్టుకొని వేసుకోండి పెయింట్ వేసుకునేటప్పుడు. ఎందుకంటే మీరు కలర్ అనేది శారీ మీద వేసారంటే శారీ అంతా ఖరాబ్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నేను 80% వరకు మొత్తం గ్రీన్ కలర్ని అప్లై చేసుకున్నాను. తర్వాత కార్నర్స్కి ఎల్లో కలర్ని అప్లై చేసేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో గ్రీన్ కలర్ ఎల్లో కలర్ లైన్ అనేది కనిపించకూడదు, మొత్తం కూడా రెండు మిక్స్ అయినట్టు షేడ్ అనేది తీసుకురావాలి. కొంచెం జాగ్రత్తగా తీసుకురండి కార్నర్స్కి అలా. చూసారు కదా, ఈ విధంగా అయితే వేసేసుకోవాలి కలర్. అండ్ మధ్యలో గ్రీన్ కలర్ని అయితే ఫిల్ చేసేసుకోండి. పైన లీవ్స్కి మొత్తం కూడా వేసుకోవడం అయిపోయింది కదా, సో కింద లీవ్స్కి కూడా అలానే వేసుకోండి. సేమ్ కలర్స్ యూస్ చేసుకొని నీట్గా వేసుకోండి. గ్రీన్ కలర్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాతకి ఆకుల మధ్యలో ఎల్లో లైన్స్ అనేవి వేసుకోవాలి. బ్రష్ అనేది లైట్గా పట్టేసుకోండి చేయితోటి. సో అలా పట్టేసుకొని ఇట్లా షార్ప్గా వచ్చేలాగా పైకి లాగండి. సో ఇది లావుగా వస్తే బాగోదు, సన్నగా వస్తేనే మంచిగా ఉంటుంది. సో ఈ విధంగా మధ్యలో ఎల్లో కలర్ని అయితే యూస్ చేయండి, చాలా బాగుంటుంది లుక్ అనేది. ఎల్లో కలర్ ఆకులకు మొత్తం కూడా వేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను గ్లిట్టర్ యూస్ చేస్తున్నాను, అంటే కొంచెం షైనింగ్ అవ్వడానికి. ఇక్కడ నేను గోల్డ్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను. మీకు ఒకవేళ నచ్చితే సిల్వర్ కూడా ఉంటుంది, ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. సో గోల్డ్ అయితే నీట్గా కనిపిస్తుంది. నార్మల్గా ఉంచడం కన్నా ఇలా గ్లిట్టర్ని యూస్ చేస్తే ఏంటంటే మంచి షైన్ వస్తుంది, అలాగే ఫ్లవర్ అనేది నీట్గా కనిపిస్తుంది. వేసిన తర్వాతకి 10-20 మినిట్స్ పాటు అలా గాలికి ఉంచండి, అప్పుడే దీనికి కలర్ అనేది వస్తుంది, గోల్డ్ కలర్. ఇప్పుడు మనకు ప్లెయిన్గా కనిపిస్తుంది కదా, ఒక 20 మినిట్స్ తర్వాత మనకి గోల్డ్ కలర్ అనేది కనిపిస్తుంది. ఫ్లవర్ని మీరు ఎలా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే అలా డెకరేట్ చేసుకోండి. ఫ్లవర్
ఫ్లవర్కి వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా మొగ్గలు ఉన్నాయి కదా వాటికి కూడా డ్రాప్ లాగా వేసేసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా వేసేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకున్నారంటే ఫ్లవర్ అనేది రెడీ అయిపోయినట్టే. ఆరనివ్వండి కాసేపు. 20 మినిట్స్ తర్వాత ఫ్లవర్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా మంచి మంచి ఫ్లవర్స్ అయితే చూపిస్తాను. సో వీడియో నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.